హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భగవద్గీత యొక్క 14వ అధ్యాయ మహత్యం తెలుసుకుందామా? పరమేశ్వరుడు పార్వతీదేవితో భగవద్గీత 14వ అధ్యాయం అయినటువంటి గుణత్రయ విభాగ యోగం యొక్క మహత్యాన్ని ఈ విధముగా తెలియజేయసాగాడు. సింహళ ద్వీపంలో విక్రమ బేతాళుడు అనే రాజు ఉండేవాడు. అతను సింహ పరాక్రముడు, కళానిధి కూడా. ఒకనాడు ఆయన వేట నిమిత్తం ఉత్సాహముతో రాజకుమారులతో పాటు 2 ఆడకుక్కలను కూడా తీసుకుని అడవికి వెళ్ళాడు. వాళ్ళని చూచి ఒక కుందేలు భయముతో మహావేగముగా పరిగెత్తసాగింది. అది చూచిన రాజు ఒక ఆడకుక్కను దాని మీదకి వదిలాడు. కుందేలు ప్రాణభయంతో పరిగెత్తి ఒక కందకములో పడిపోయింది. అందులో పడినను అది కుక్కకు అందకుండా తప్పించుకున్నది. ప్రక్కనే ఒక మునీశ్వర ఆశ్రమము ఉన్నది. అక్కడ ఎంతో ప్రశాంతముగా ఉన్నది. అక్కడ పరస్పర వైరిభావము గల జంతువులన్నీ కూడా స్నేహముగా కలిసిమెలిసి ఉన్నాయి. ఆ ఆశ్రమంలో వత్సుడు అనే పేరు గల ఒక మహర్షి ఉన్నాడు. ఆయన జితేంద్రియుడు, శాంతచిత్తుడు అయి నిరంతరము భగవద్గీత 14వ అధ్యాయాన్ని పఠనము చేస్తూ ఉండేవాడు. ఆ ఆశ్రమములో ఆయన శిష్యుడు ఒకడు ప్రతిరోజు ఆయన పాదపద్మాలను భక్తితో గడిగేవాడు. ఆ శిష్యుడు కూడా భగవద్గీత 14వ అధ్యాయాన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పఠించేవాడు. ఆయన గురువుగారు కాళ్ళు కడిగిన నీళ్లతో ఒక కందకము ఏర్పడినది. అది బురదగా మట్టిగా ఉన్నది. ఆ కందకములోనే కుందేలు పడిపోయినది. అందులో పడిన వెంటనే కుందేలు ఒక దివ్య విమానం ఎక్కి స్వర్గలోకము చేరుకున్నది. ఆడకుక్క దాని వెంటబడుతూ వచ్చింది కదా. ఆ కందకములోని బురద కొంత కుక్క మీద పడింది. ఆకలి దప్పికలతో ఉన్న కుక్క కూడా వెంటనే రమణీయమైన దివ్యాంగన రూపం ధరించి గంధర్వులు తెచ్చిన దివ్య విమానం మీద స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూచిన ముని శిష్యుడు ఆ 2 జీవుల పూర్వజన్మ వైరము గురించి తలుచుకుని తనలో తానే నవ్వుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన రాజు కూడా విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి రాజు ఎంతో భక్తి శ్రద్ధలతో ముని శిష్యుడిగా ప్రణమిల్లి, విప్రోత్తమా, ఈ కుందేలు కుక్క నీచ జన్మలు ఎత్తినా జ్ఞానహీనులైనా అవి ఎట్లు స్వర్గానికి వెళ్ళగలిగాయి? దీనికి కారణం ఏమిటి? దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. అందులకు ముని శిష్యుడు ఈ విధముగా చెప్పసాగాడు. ఈ ఆశ్రమములో వత్సుడు అనే పేరు గల మా గురువు గారు ఉన్నారు. వారు గొప్ప జితేంద్రియులు. అనునిత్యము భగవద్గీత 14వ అధ్యాయాన్ని పఠనము చేసేవారు. నేను కూడా శ్రద్ధగా ఆ అధ్యాయాన్ని చదువుతాను. నేను ప్రతినిత్యము మా గురువు గారు కాళ్ళు కడుగుతాను. ఆ నీటితో ఏర్పడిన ఆ కందకములో పడిన కుందేలుతో పాటు ఆ బురద అంటుకున్న కుక్కకు కూడా స్వర్గలోకం ప్రాప్తించాయి. రాజా, వాటికి స్వర్గం ఎలా లభించిందో నేను నీకు తెలియజేశాను. ఇక నేను ఎందులకు నవ్వాను అంటే వాటి పూర్వజన్మ గురించి చెబుతాను, విను. ఒకప్పటి మాట, మహారాష్ట్రలో ప్రత్యుదకము అనే గొప్ప నగరము ఉండేది. అందు కేశవుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు మహాకపటి. అతని భార్య పేరు లోబన. ఆమె ఇష్టం వచ్చినట్లు తిరిగేది. అందుచేత అతడు కోపించి, జీవితాంతం ఇది బ్రతికి ఉన్నా దీనితో నాకు విరోధమే కదా అనుకున్నాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తన భార్యను చంపివేశాడు. ఆ పాప కారణముగానే అతడు కుందేలుగా పుట్టాడు. ఆమె ఆడకుక్కగా జన్మించింది. ఆ జన్మాంతర వైరాన్నే వాళ్ళు ఇప్పుడు కూడా కనబరిచారు. అందులకే నాకు నవ్వు వచ్చింది అని తెలియజేశాడు. ఈ కథ వినిన రాజు కూడా శ్రద్ధాళువై ప్రతిరోజు భగవద్గీత గుణత్రయ విభాగ యోగం అనడి 14వ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో చదువుతూ ఉండేవాడు. అంత్యకాలములో ఆ రాజు పరమపదాన్ని చేరుకున్నాడు. ఇది భగవద్గీత 14వ అధ్యాయం యొక్క మహత్య కథ. దీనిని శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవికి తెలియజేశారు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.